హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సంబంధించి 100 రోజులు దాటుతున్నా కూడా బెయిల్ ఎందుకు రాలేదనే దాని మీద చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆమె తరఫు న్యాయవాదులు 8000 పేజీలతో కూడినటువంటి ఒక బెయిల్ అప్లై చేసుకున్నారు న్యాయస్థానంలో. దీనికి సంబంధించి అసలు ఆ 8000 పేజీల్లో ఏముంది, ఈడీ కానీ సిబిఐ కానీ న్యాయస్థానం కానీ ఆశ్చర్యపోయిందని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. సో ఇది రాజకీయ కోణంలోనే జరిగింది. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో వాళ్ళు రాజకీయంగా అనగదొక్కేందుకే బీజేపీ పార్టీ తన చేతిలో ఉన్నటువంటి ఈడీని సిబిఐని వాడుకొని ఈ విధంగా కుట్రలు చేసి వాళ్ళని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశాలు అందులో చెప్పడం జరిగింది. అనే అంశాలు అందులో చెప్తూ అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లోకి రాకముందు ఏ రకంగా ఉన్నారు, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆమె ఏ రకంగా ఉన్నారు, ప్రజాసేవలో ఆమె ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈడీ సిబిఐ ఏదైతే చెప్తా ఉందో 100 కోట్ల ముడుపులు ముట్టినాయని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపలేకపోయిందని, ఒక తల్లిగా తన కుటుంబాన్ని పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఇలా అనేక రకాల అంశాలను మరి ఆమె తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ ఆమెకు బెయిల్ రానటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అరవింద్ పిల్లై ఇలా రకరకాల వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్లకు ఇంకా బెయిల్ రాలేదు. ఈమె కనుక బెయిల్ ఇస్తే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చారు కాబట్టి మాకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి మరి వాళ్ళు కూడా కోర్టులో బెయిల్ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీరందరూ కనుక బయటికి వెళితే విచారణ సరిగ్గా సాగదు, సాక్షులను కూడా ప్రభావితం చేస్తారు. కాబట్టి వీరెవరు కూడా బెయిల్ ఇవ్వకూడదు, ఇంకా విచారణ జరుగుతూ ఉందని చెప్పి మరి ఈడీ కానీ సిబిఐ కానీ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలకు సంబంధించి న్యాయస్థానం కూడా ఈడీ మీద సిబిఐ మీద కొద్ది సీరియస్ అయినటువంటి విధంగానే న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 6 నెలల కాలంలోనే ఈ కేసును విచారించి పూర్తి చేయాలని చెప్పినప్పటికీ కూడా 6 నెలల కాలం దాటిపోయింది. కొంత కేజ్రీవాల్ విషయంలో కూడా అత్యుత్సాహం చూపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే రద్దు చేయడంలో మీరు కావాలని ఆయన ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఎన్ని రోజులనే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళను జైల్లోనే ఉంచుతారు, ఎప్పటికి పూర్తి అవుతుందని చెప్పి కూడా వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. దానికి ఈడీ కానీ సిబిఐ కానీ ఎలాంటి సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అయితే ఆమె డిజిటల్ ఎవిడెన్స్ని నాశనం చేసింది కాబట్టి ఆమెకు బెయిల్ ఇస్తే ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవ్వద్దని చెప్పి, అదేవిధంగా ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఢిల్లీ కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియా వీళ్ళకు కూడా డబ్బులు ముట్టినట్టుగా ఆధారాలు లేనప్పటికీ ప్రాథమికంగా వీళ్ళే ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని వీళ్ళే నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి తెలియకుండా జరగదు కాబట్టి వీళ్ళకు కూడా బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి విధంగా మరి ఈడీ సిబిఐ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ ఉంది. ఈయన కేజ్రీవాల్ బెయిల్కి సంబంధించి కూడా ఆ రద్దుకు సంబంధించి కూడా అనేక ట్విస్టులు నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళకు బెయిల్ వస్తే ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకరితో ఒకరికి ముడిపడినటువంటి కేసు ఇది. కానీ మరి బెయిల్ ఇప్పుడు వస్తుందా అంటే రాదు అనేటువంటి చర్చనే ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఈ రానున్న 4 నెలల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్, హర్యానా ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళను మా మాట వినకపోతే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పడం కానీ, అదేవిధంగా ఢిల్లీ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఈ రకంగా వీళ్ళు మా మాట వినలేదు కాబట్టే వీళ్ళు జైల్లో మగ్గుతున్నారు, మా చేతిలో ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఏ రకంగా వాడతామో అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఆ ఎన్నికలు గెలవడానికి. కాబట్టి ఆ ఎన్నికలు పూర్తయ్యేదాకా వీళ్ళకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది రాజకీయ వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. మరి న్యాయస్థానాలు వీరి తరఫున న్యాయవాదులు చెప్తున్నటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని వీళ్ళకు ఎన్నికలకు ముందే బెయిల్ ఇస్తారా, లేకపోతే మరి ఏదైతే కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది పార్టీ నేతలు చెప్తున్నట్టు రాజకీయ కోణంలోనే ఈ కేసు నమోదు చేశారు కాబట్టి మరి ఎన్నికల లబ్ధి పొందడానికి ఎన్నికల తర్వాత వీళ్ళకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల తర్వాత కనుక బెయిల్ వస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే రాజకీయ లబ్ధి పొందడం కోసమే బీజేపీ సర్కార్ ఆడుతున్నటువంటి ఆట అనుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ బీజేపీ ఏమో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చట్టం తన పని తను చేసుకొని పోతుంది, ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు,
అనే విధంగా బీజేపీ సర్కార్ చెప్తా ఉంది. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక మలుపులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, వీళ్ళ బెయిల్‌కి సంబంధించి కూడా అనేక ట్విస్టులు నెలకొన్నటువంటి పరిస్థితి, ఒక విధంగా మరి న్యాయస్థానాలు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి వీళ్ళకు ఎన్నికల తర్వాతనైనా బెయిల్ వస్తుందా రాదా అనేది చూద్దాం.